ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, లోబడనలని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. యెషయా గ్రంథము 65:2. మన కుటుంబ సభ్యులలో ఎవరైనా మన మాట వినకపోతే ఒకసారి ఊరుకుంటాం, 2 సార్లు ఊరుకుంటాం, తర్వాత గద్దిస్తాం, నచ్చ చెబుతాం. అప్పటికి వినకపోతే వీరు మారడు, మాట వినడు అని వదిలేస్తాం కదా. కానీ ఎదురు తిరిగిన మన కోసం, మాట వినక మన సొంత ఆలోచనలతో నడుచుకునే మన కోసం, దినమెల్లా ఏదో ఒక విధంగా ఆయన యొక్క గాయాలు రేపే మన కోసం దినమెల్లా తన చేతులు చాపుతున్నారు. నా బిడ్డలారా, నా యొద్దకు వచ్చేయండి అని. మనం తప్పు చేస్తే మన కుటుంబం మనల్ని చేర్చుకుంటుందో లేదో తెలియదు, కానీ ప్రభువు మనల్ని చేర్చుకుంటాడు. మనం చేయాల్సింది ఒకటే, చేసిన తప్పుకి పశ్చాత్తాపడాలి. ఆ తప్పుని దేవుని యొద్ద ఒప్పుకోవాలి. మరలా ఆ తప్పు జోలికి మనం వెళ్ళకూడదు. ఇది మనం చేయగలిగితే చాపిన చేతులను దగ్గరికి చేర్చి నిన్ను హత్తుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి దేవునికి లోబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.